హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఏపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేశారో మీ ప్రిపరేషన్కి ఇటు హనుమంతుడు కొండంత అండగా మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో లక్ అనే ఫ్యాక్టర్ని కూడా ఆ, తీసుకొస్తారు మీకు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాము. మీ అందరికీ తెలుసు, మార్చి 1 మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నామండి. సో లైవ్ క్లాసెస్ అయితే చాలా రేర్ గా చెప్తున్నారు. బయటంతా కూడా రికార్డింగ్ బ్యాచ్ ఉంది, ఎప్పుడో కోవిడ్ లో రికార్డ్ చేసిన వీడియోస్ ఇస్తున్నారు. బట్ మన అకాడమీ నుంచి ప్రతి ఒక్క కోర్స్ కూడా లైవ్ ఇస్తున్నాము. లైవ్ తో పాటుగా ఆ లైవ్ క్లాసెస్ రికార్డింగ్స్ అన్ని కూడా లైఫ్ టైం వ్యాలిడిటీకి ఇస్తున్నాం అనమాట. రైట్. అండ్ మరి క్లాసెస్ ఎవరు చెప్తున్నారు అంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీలు చెప్తున్నారండి. ఎందుకు యూపీఎస్సీ ఫ్యాకల్టీ చెప్తున్నారు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అప్డేటెడ్ కంటెంట్ ఉండాలి. క్వశ్చన్ పేపర్ యూపీఎస్సీ స్టాండర్డ్లో అడుగుతున్నారు కాబట్టి కరెంట్ డేటాని అంటే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే ఆ PT365లో ఉన్న కంటెంట్స్ అన్ని కూడా మీ అందరికీ అప్డేటెడ్ కంటెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మన యూపీఎస్సీ ఫ్యాకల్టీస్తో చెప్పించడం జరుగుతుంది. సో మన స్టూడెంట్స్ అసలు ఏం ఫీల్ అవుతున్నారు మన కోచింగ్ గురించి అని చెప్పేసి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ శ్రీకృష్ణమ్మ గారు ఉన్నారు, తర్వాత పూజిత ఉన్నారు, తర్వాత ఇక్కడ ప్రియాంక రెడ్డి గారు ఉన్నారండి. సో మనం అన్ని చదివే టైం లేదు కాబట్టి మీరు వీడియో ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. లేదు అనుకుంటే ఈ టెస్టిమోనియల్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడ పాజ్ చేసుకొని చూడొచ్చు, లేదంటే డైరెక్ట్ అక్కడ మన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇంకా అదర్ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కృష్ణవేణి గారు ఉన్నారు, కార్తికేయన్ ఉన్నారు. హీస్ ఫ్రమ్ కర్ణాటక, ఒక కర్ణాటక స్టూడెంట్ రైటింగ్ ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్. తర్వాత అన్నపూర్ణ గారు ఉన్నారు, బిందు ఉన్నారు ఇక్కడ. తర్వాత ఇక్కడ నాగ్ ఉన్నారు, తర్వాత హరిప్రియ ఉన్నారు. ఈ టెస్టిమోనియల్ కూడా తందే అండి, మెసేజ్ చాలా పెద్దగా పెట్టారని చెప్పేసి. సో ఒకటి చదువుదాం పోనీ. పాలిటీ గురించి చెప్తున్నారు చూడండి. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఆల్సో అండర్స్టాండ్ వెరీ వెల్, బట్ ఐఎమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, ఐ డోంట్ నో సింగిల్ టాపిక్. Reading polity after watching your classes, I learn each and every point in the constitution. Daily I'm tension about polity before taking your course because of so many articles and lot of concepts. After watching explanation, I got so much confidence on exam అని చెప్పేసి అంటున్నారు. సిమిలర్లీ హిస్టరీ గురించి, ఎకానమీ గురించి అండ్ సైన్స్ అండ్ టెక్ గురించి కూడా తను చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాకేష్ సాయి ధీరజ్ ఇక్కడ చెప్తున్నారు, క్లాసెస్ ఆర్ సింప్లీ ఆసమ్ సార్. ద స్టాటిక్ పార్ట్ కంబైన్డ్ విత్ కరెంట్ అఫైర్స్ ఈస్ రియలీ గుడ్. మనం చెప్పామండి ఆల్రెడీ, మన కోచింగ్ స్టార్ట్ చేసే ముందే చెప్పాం. ఎవరికి చెప్పామండి? ఎవరైతే మన యూట్యూబ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. అండ్ ఆల్రెడీ 500+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఆ 500+ స్టూడెంట్స్ అందరూ కూడా దే ఫీల్ ద సేమ్. ఎందుకు అంటే స్టాటిక్ పార్ట్తో పాటుగా కరెంట్ అఫైర్స్ మీకు లింక్ చేస్తేనే రేపు మీకు ఎగ్జామినేషన్లో న్యాయం జరుగుతుంది. ఏదో అకాడమీ అని చెప్పి స్టార్ట్ చేసి ఒకటే 10-20 క్లాసుల్లో ముగిచ్చే అకాడమీ అయితే మనది కాదండి. అలా మిమ్మల్ని జాయిన్ అవ్వమని కూడా చెప్పాం మేము. రైట్. సో క్లాసెస్ ఆర్ సింప్లీ ఆసమ్. ద స్టాటిక్ పార్ట్ కంబైన్డ్ విత్ కరెంట్ అఫైర్స్ ఇస్ రియలీ గుడ్. ద మోస్ట్ స్ట్రైకింగ్ పార్ట్ ఈస్ రివిజన్ క్లాసెస్ ఇన్ ద క్లాసెస్ ఇట్ సెల్ఫ్. సో బేసిక్గా ఒక స్టూడెంట్కి కావాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ క్లాసెస్ చెప్పడం కాదు, క్లాసెస్తో పాటుగా ఆ సబ్జెక్ట్ని క్లాసెస్లోనే రివిజన్ చేపిచ్చేస్తే మీకు మళ్ళీ రివిజన్ చేసుకునే అవకాశం కూడా ఉండకుండా క్లాసెస్లోనే అయిపోతుంది అనమాట. సో దిస్ విల్ రియల్లీ హెల్ప్ స్టూడెంట్స్ వెరీ మచ్ సార్. మెడిటేషన్ క్లాస్ ఇస్ ఎ యూనిక్ ఫీచర్ విచ్ కాంట్ బి విట్నెస్డ్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్. సో బేసిక్గా మెడిటేషన్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే మన ప్రిలిమ్స్కి ఏం చేసామంటే స్టూడెంట్స్ అందరూ కూడా స్ట్రెస్లో ఉంటారు. ఎగ్జామినేషన్ ముందు ఆ స్ట్రెస్ని రిలీవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఫ్రీగా మెడిటేషన్ కూడా ఇచ్చామండి. సో కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చాము. 30 టెస్ట్ సిరీస్ కూడా ఈ కోర్స్తో పాటుగా ఫ్రీగా ఇచ్చాము మన స్టూడెంట్స్ అందరికీ. సో మన కోచింగ్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చాము. దాంతోపాటుగా రివిజన్ క్లాసెస్ చెప్పాము. అండ్ ఎగ్జామినేషన్ ముందు కూడా రివిజన్ క్లాసెస్ పెట్టాము. దాంతోపాటుగా మెడిటేషన్ లాంటివి కూడా ఇవ్వడం వల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, ఎకానమీ. మ్యామ్ డీలింగ్ ద కాన్సెప్ట్స్ ఇస్ రియలీ ఫెంటాస్టిక్. ఆఫ్టర్ లిజనింగ్ టు ద క్లాసెస్ వీ వర్ ఏబుల్ టు సాల్వ్ యూపీఎస్సీ బిట్స్ ఆల్సో. ఎందుకంటే మన వాళ్ళు చెప్పేది యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ కంటెంట్ కాబట్టి మీరు ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూపీఎస్సీ ఆల్సో. మేము ఇదేదో ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదండి. మీరు వచ్చి క్లాసెస్ విన్న తర్వాత యూ విల్ ఫీల్ ద సేమ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇఫ్ గ్రూప్ 2 పోస్ట్ ఈస్ ఏ ప్రే, మ్యామ్ క్లాసెస్ ఆర్ జస్ట్ లైక్ ప్రెడిటర్స్ అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ హిస్టరీ చూడండి, ఐ హ్యావెంట్ సీన్ దిస్ ఇంటెన్సివ్ కవరేజ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎల్స్వేర్. అంటే ఎక్కడో కూడా మనకి ఏపీ హిస్టరీకి ప్రాపర్ ఫ్యాకల్టీ లేరండి. మనకి చెప్పే శ్రీకాంత్ సార్ యూపీఎస్సీకి హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా టీచ్ చేస్తారు యూపీఎస్సీ ఇన్స్టిట్యూషన్లో. అంటే 500 మార్కులు హిస్టరీ సబ్జెక్ట్ చెప్తూ ఉంటారండి. సో అదర్స్తో కంపేర్ చేస్తే మీరు డెఫినెట్లీ మీకు కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది అనమాట సబ్జెక్ట్ మీద. ఓకేనా? నెక్స్ట్ చూడండి,
ఆస్కింగ్ ఆఫ్ క్వశ్చన్స్ రెగ్యులర్లీ రిలేటెడ్ టు ప్రీవియస్ క్లాసెస్ హెల్ప్ స్టూడెంట్స్ టు బి ఇంటాక్ట్ విత్ ద అదర్ సబ్జెక్ట్స్. చూడండి, హిస్టరీ అనేది మనకి ఎక్కువగా కూడా మనం లైక్ ఉన్న స్టార్టింగ్ కంటెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ని, ఇప్పుడు ఆ ఫ్యాక్ట్స్ మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? రివిజన్ చేయాలన్నమాట. అంటే క్లాసెస్లో మీకు క్వశ్చన్స్ రూపంలో అడుగుతూ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. ఓకే, నెక్స్ట్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. తో ద సిలబస్ సీమ్స్ టు బి ఇంటిమిడేటెడ్ ద వే ఆఫ్ అప్రోచ్ అండ్ కవరేజ్ ఆఫ్ టాపిక్స్ థ్రోన్ అవే ఆల్ ద అప్రిహెన్షన్స్ అని చెప్పేసి అన్నారు. క్లాసెస్ అలాంగ్ విత్ సాల్వింగ్ ప్రీవియస్ యూపీఎస్సీ బిట్స్ ఇస్ రియల్లీ అప్రిషియబుల్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ గుడ్ థింగ్ అబౌట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేయాలి అంటే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ వెంకటేష్ సార్. సో వెంకటేష్ సార్ మన ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో సొసైటీ డీల్ చేశారండి. ఓకేనా, సొసైటీకి లిటరల్లీ 100 క్లాసులు చెప్పారు. ఆల్రెడీ మన ప్రూఫ్స్ చాలా వీడియోస్ లో చూపించాను. ఒకవేళ కావాలంటే ప్రీవియస్ వీడియోలు చూడండి. 100 వీడియోలు చెప్పారు కాబట్టి తెలుగు స్టేట్స్ లో ఎక్కడి నుంచి కూడా ఓపెన్ ఛాలెంజ్ అండి. హార్డ్లీ 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి. మన అకాడమీ నుంచి 22 క్వశ్చన్స్ వచ్చాయి. అది విత్ ప్రూఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాము. డైరెక్ట్ గా మన వీడియో క్లిప్పింగ్స్ యొక్క స్క్రీన్ షాట్ పెట్టామండి. ఓకేనా, అండ్ అదే సార్ ఇప్పుడు ఓన్ గా ఒక సేమ్ అప్పుడు ఎలాగైతే పీపీటీస్ ఇచ్చారో స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా ఇప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి మంచి పీడిఎఫ్లు ఇస్తున్నారండి. సో దాంట్లో నుంచి మళ్ళీ యూ కెన్ సీ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్. ఓకేనా, ఎకానమిక్ కూడా మేడం కొద్దిగా ఓన్ నోట్ మేకింగ్ తో పాటుగా కొన్నిటికి టాపిక్స్ కి పీడిఎఫ్స్ ఇస్తున్నారు. పాలిటీకి లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ ని మీకు ప్రతి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి పర్ఫెక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత హిస్టరీకి శ్రీకాంత్ సార్ యొక్క నోట్స్ స్కాన్ చేసి మంచిగా క్లాసులు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మాక్సిమం మంచి గెజెటెడ్ ఆఫీసర్స్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీకి స్టూడెంట్స్ ఇచ్చే రివ్యూస్ ఏదైతే ఉన్నాయో ఇట్ రియల్లీ బ్రింగ్స్ ఎస్ హ్యాపీనెస్. ఎందుకంటే మనం జెన్యున్ గా కంటెంట్ ఇస్తున్నాము, స్టూడెంట్స్ ఆ హ్యాపీనెస్ ని వాళ్ళ ఫీడ్బ్యాక్ రూపంలో ఇస్తున్నారు అంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. ఓకేనా, ఎస్. ఇప్పుడు హేటర్స్కి ఒక మెసేజ్ అండి. బేసిక్గా ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఇవి చూసి కొంతమంది హేటర్స్ ఉంటారు. ఏముంది, అది ఎవరన్నా ఎడిట్ చేసి పెట్టేసేదే అని చెప్పేసి అంటారు కదండి. అట్లాంటి చిల్లర చిల్లర పంచాయతీలు ఎప్పుడు విఐపి ఐఎస్ అకాడమీ చేయదు. దీంట్లో ఏ ఒక్క టెస్టిమోనియల్ మీకు ఫేక్ అని అనిపించినా మీరు అది ప్రూవ్ చేస్తే వీ విల్ లిటరల్లీ గివ్ యూ 5 lakhs. ఓకేనా, మీరు ఏముందండి మాటలు ఎవరైనా అనేస్తారండి సింపుల్గా. ఇంత మంచి స్టూడెంట్స్ మన దగ్గర ఉండి వాళ్ళు జెన్యున్ గా ఫీడ్బ్యాక్ ఇస్తే నోటి మాట ఎంతసేపు అండి, సింపుల్ గా అవన్నీ ఫేక్ రా అంటారు. మరి ఫేక్ అన్నప్పుడు ప్రూవ్ చేసి 5 లక్షలు తీసుకెళ్ళచ్చు కదా. మీకోసమే కదా ఛాలెంజ్ చేసింది, తీసుకెళ్ళండి. 5 లక్షలు తీసుకెళ్ళండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం వీడియోలో. సరే ఇవ్వమా అనుకుంటే ఈ వీడియో ప్రూఫ్ గా పెట్టుకోండి. పోను మాటలు అనొద్దండి. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ జెన్యున్ గా ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏవైతే మేము పోస్ట్ చేసినప్పుడు హేటర్స్ కి చెప్తున్నాను ముఖ్యంగా. జనరల్ గా స్టూడెంట్స్ ఎవరు కూడా అంత నెగిటివ్ మైండెడ్ పీపుల్ అయితే ఉండరు యూజువల్లీ, రైట్. ఎస్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ రాజశ్రీ గారు కూడా ఓ మెసేజ్ పెట్టారు. మీరు అది స్క్రీన్ పాజ్ చేసుకొని అయితే చూడండి, బికాస్ ప్రతిదీ కూడా మనము చదివేంత టైం అయితే లేదు, రైట్. సో నెక్స్ట్, ఒకవేళ మీకు మన క్లాసెస్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే 20 క్లాసెస్ ఫ్రీగా మనము ఇచ్చామండి. ఫ్రీ క్లాసెస్తో పాటుగా 4 టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ఇచ్చాము. అవన్నీ మీరు రాసి ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్, ఇప్పుడు మేము చెప్పే మాటలు ఉన్నాయి కదండి, ఏదో గాల్లో మాటలు చెప్పి దొంగ ముచ్చట్లు చెప్పే అలవాటు లేదండి మనకి. యూపీఎస్సీ లెవెల్ కంటెంట్ ఇస్తున్నామంటే అది యూపీఎస్సీ లెవెల్లోనే ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే దేర్ ఈజ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి, కాకపోతే వ్యాలిడిటీ ఇవాళ 10 PM వరకు అని చెప్పేసి చెప్పాము. కాకపోతే మీరు ఈ వీడియో లేట్గా చూస్తుంటారు కాబట్టి 24th April ఈవినింగ్ 10 PM వరకు కూడా మనము అవకాశం కల్పిస్తున్నాము. మీరు ఈ క్లాసెస్ చూడండి, టెస్ట్ సిరీస్ రాయండి. ఆ టెస్ట్ సిరీస్ సొల్యూషన్స్ కూడా ఎంత డీటెయిల్డ్గా ఉంటాయో మీకు అర్థమవుతుంది అనమాట. ఏదో టెస్ట్ పెట్టామని చెప్పేసి 1-liner క్వశ్చన్లు ఇవ్వమండి. ఆల్రెడీ ప్రిలిమ్స్లో మేము ఒక ఛాలెంజ్ చేసాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసే ముందు ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసాం. ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి. ఎవరైతే ఈ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేస్తారో ఓన్లీ ఈ టెస్ట్ సిరీస్ రాసినా కానీ మీరు 100కి 100% ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారన్నాము. అండ్ అదే జరిగిందండి. ఆ క్వశ్చన్ల యొక్క ప్రూఫ్ కూడా మన ఛానల్లో పెట్టాము. మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు అక్కడ, రైట్. ఎస్, మరి ఈ 20 ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలి, టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి అనుకుంటే నేను చూపిస్తాను చూడండి. మీరు మన విఐపి లెర్నింగ్ యాప్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అది డౌన్లోడ్ చేసిన తర్వాత కిందకు వస్తే మీకు ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, 9999. ఈ 9999 మీద అందరికీ 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఫెస్టివల్ డిస్కౌంట్ కింద 25% కూడా ఇస్తున్నాము, అది వేరే మాట.
సో ఇది క్లిక్ చేసి ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళండి. కంటెంట్లో ఆల్రెడీ మనం మార్చి 1 నుంచి స్టార్ట్ చేసామన్నాం కాబట్టి అప్పటి నుంచి లైవ్ క్లాసులు అవుతున్నాయి. ఆ లైవ్ క్లాసెస్ అన్నీ మీకు ఇక్కడ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ ఉంది. సో ఇవి ఒక 43 క్లాసెస్ అయినాయి, ఇవి ఒక 35 క్లాసెస్ అయినాయి. దీంట్లో మీకు ఫస్ట్ 5 క్లాసెస్ అన్ని ఫ్రీగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, మీరు 1, 2, 3, 4, 5 క్లాసెస్ ఫ్రీగా చూడొచ్చు. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ అనుకుంటారు నా దగ్గర. నెక్స్ట్ హిస్టరీ కూడా మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ అన్లాక్ చేసి ఉన్నాయి చూడండి, అవి మీరు ఫ్రీగా చూడొచ్చు అనమాట. ఓకేనా? సిమిలర్లీ పేపర్ 2 కూడా వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ 150 మార్క్స్ పేపర్లో ఇక్కడ కూడా మన క్లాసెస్ 49 క్లాసెస్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అయినాయి, 27 క్లాసెస్ సైన్స్ అండ్ టెక్ అయినాయి కాబట్టి అవి ఒక 5 అండ్ ఇవి ఒక 5 క్లాసెస్ చూడొచ్చు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సిలబస్ ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి. మేము టెంటేటివ్గా 31st మేన 31st మే కల్లా సిలబస్ కంప్లీట్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నాము. ఎగ్జామినేషన్ జూలైలో ఉంది కాబట్టి మా కొద్దిగా హరీలో లేము, ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా డీటెయిల్గా కవర్ చేయాలి, కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోవాలి కాబట్టి ఒక 15 days మ్యాక్సిమం టైం పీరియడ్ పట్టచ్చు అనమాట. అంటే మే అయిపోయి జూన్ 15th వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, బికాజ్ ఎగ్జామినేషన్ మనకి జూలై 28th ఉంది కాబట్టి. ఓకేనా? అండ్ అది కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక టాక్ ఉంది, బట్ మీరైతే టార్గెట్ 28th జూలై అనే మీరు ఫిక్స్ అవ్వండి. అండ్ ఇక్కడ టెస్ట్ సిరీస్ కూడా కనిపిస్తుంది కదండి మనకి, ఇక్కడ 4 టెస్ట్లు మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. కాకపోతే టెస్ట్ మీరు ఈ టెస్ట్ సిరీస్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ ఫోల్డర్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తే మీరు ఆ 4 టెస్ట్లు ఫ్రీగా రాసుకోవచ్చు అనమాట. ఆల్రైట్? ఎస్ అండి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా మీకు ఏదన్నా సజెషన్స్ కావాలి అనుకున్నా కానీ మీరు ఆల్రెడీ అక్కడ నెంబర్ కనిపించింది కదా, 8985237565 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మీకు డిస్కౌంట్ కూపన్ కావాలన్నా ఇంకా ఎనీ అదర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం యూ కెన్ కాంటాక్ట్ అస్ డైరెక్ట్లీ. రైట్? ఎస్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.